హలో ఫ్రెండ్స్, రివ్యూ రాజ్యం కడపకి వెల్కమ్. నేను మీ హోస్ట్ కొరియన్ కనకరాజు, స్టారింగ్ వరుణ్ తేజ్, సత్య గారు, సునీల్ గారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మేర్లపాక్ గాంధీ. ఈ సినిమా ట్రైలర్ చూశాక మళ్ళీ మనం మేర్లపాక గాంధీ గారి నుండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి మరో ఫుల్ లెంత్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనిపించింది. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వస్తే మన హీరో వరుణ్ తేజ్ గారు. సారీ అండి, ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోకండే. మన హీరో సత్య గారు. అదేనండి, కమెడియన్ సత్య గారు. అవునండి, సత్య గారు తప్ప అండ్ సత్య గారి కామెడీ తప్ప ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా? లేదు. ఈ సినిమాకి కమెడియన్ సత్య గారి కామెడీతో పాటు ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సత్య గారు స్టార్ట్ టు ఎండ్ ఈ మూవీలో ఉండటమే. ఆయన కనిపించిన ప్రతి సీన్ అండ్ ఆయన మాట్లాడిన ప్రతి డైలాగ్ హిలేరియస్‌గా ఉంటుంది. నేనైతే నెక్స్ట్ బ్రహ్మానందం గారు సత్య గారే అని చెప్తా. ఇంకా ఏం పాజిటివ్స్ ఉన్నాయబ్బా! స్టోరీ కొత్తదేం గాదు. స్క్రీన్ ప్లే కొత్తదేం గాదు. ఫైట్స్ గూడా కొత్తగా ఏం లేవు. వరుణ్ తేజ్ గారి క్యారెక్టరైజేషన్ ఏమన్నా కొత్తగా ఉందా అంటే అది గూడా లేదు. యాక్టింగ్ కూడా ఆయనేం కొత్తగా చించిందేం లేదు. సో, మొత్తానికి ఈ సినిమా మొత్తానికి చూస్తే నాకు పాజిటివ్‌గా అనిపించిన ఒకటే ఒకటి విషయం సత్య గారే అండి. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పెనుగొండలో జరుగుతున్నట్లు చూపిస్తారు. కానీ హీరోయిన్ డ్రెసెస్ ఏంటో ఆమె ఏదో హైదరాబాద్‌లో ఉన్నట్టు, బెంగుళూరులో ఉన్నట్టు చాలా ఆడ్‌గా ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్‌లో పల్లెటూరులో జరిగినా కూడా డైరెక్టర్ దానికి రకరకాల కలర్ గ్రేడింగు, సీజీఐలు ఏదేదో చేసి మంచి కలర్ ఇద్దాం ప్రతి ఫ్రేమ్‌కి అనుకున్నాడు గానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. తమన్ గారు, ఇక మీరు ఆ 'ఓజీ' నుండి, 'అఖండ్' నుండి బయటికి రండి సార్. వినలేకపోతున్నాం సేమ్ కైండ్ ఆఫ్ బీజీఎం అండ్ సాంగ్స్. స్టోరీ కూడా చాలా ఓల్డ్ టెంప్లేట్ స్టోరీ. కానీ ఎక్కడే గాని బోర కొట్టకుండా అలా సాగిందంటే దానికి ప్రధానమైన కారణం సత్య గారు. ఈ సినిమాలో గమ్మత్తైన విషయం ఒకటి చెప్పనా మీకు? అసలు ఈ సినిమాలో వరుణ్ తేజ్ గారు కాకపోయినా ఈ ఎల్లయ్యో, పుల్లయ్యనో పెట్టి హీరోగా తీసినా కూడా ఈ సినిమా అలాగే ఆడిద్ది. ఎందుకంటే పక్కన సత్య గారు త్రూఅవుట్ ద మూవీ ఉన్నారు కాబట్టి, ఆయన కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి. అంత పెద్ద ఫ్యామిలీ నుండి ఒక హీరోని తెచ్చి పేస్ట్ చేశారు అనైతే నాకనిపించింది. సో, ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందో చెప్పురా నాయనా అంటే, సత్య గారి కామెడీ కోసం, సత్య గారి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు విత్ ఫ్యామిలీతో పాటు. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజ్యం కడప. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.